హాయ్ అండి. నమస్కారం. నేను ఈరోజు మీకు వచ్చి ఒక రెసిపీ చూపిస్తున్నాను అనమాట. అదేంటంటే ఓట్స్ తోటి రాగి పిండితో రెడీ చేసిన రెసిపీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఈ రెసిపీ చూసేవాళ్ళు ఫస్ట్ నా వీడియో చూసేవాళ్ళు ఏంటంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే. నేనేంటంటే ఈరోజు వెయిట్ లాస్ వాళ్ళ గురించి అని కొంచెం ప్రత్యేకంగా ఆలోచించి నేను ఈ వీడియో వ్లాగ్ చేయడం అయితే జరిగింది. నేను ఏదైతే మీకు ఓట్స్ చూపిస్తున్నానో అది హాఫ్ అన్ అవర్ ముందు నేను నానబెట్టేసానండి. ఓట్స్ మనం డైరెక్ట్గా వండుకునే దానికన్నా హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ నానబెట్టి వండడం వల్ల ఏంటంటే బెనిఫిట్స్ మనకి ఎక్కువ ఉంటాయండి. అలాగే నేను ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను. హాఫ్ కప్ వచ్చి రాగిపిండి నేను తీసుకున్నానండి. రాగిపిండి మనం 10 to 15 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ నానబెట్టవలసిన అవసరం లేదు. అందుకనేసి నేను 10 to 15 మినిట్స్ నానబెట్టాను. అలాగే దీని ప్రిపరేషన్కి ఏంటంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. ఒక కళాయి పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనమాట. ఆ గ్లాస్ వాటర్ తీసుకొని బాగా మరిగిన తర్వాత ఏంటంటే మనం ఓట్స్ అన్నది యాడ్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది అనమాట. కొంచెం వాటర్ ఎక్కువ మరగడం వల్ల ఏంటంటే ఓట్స్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది. ఓట్స్ బాగా వండిన వాళ్ళకి తొందరగానే అర్థమవుతుంది నేను చెప్పేది. అంటే ఫస్ట్ టైం వండే వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట. ఎప్పుడైనా సరే ఓట్స్ మాత్రం నానబెట్టి తీసుకోండి. అలా కుక్ అయ్యే అంటే కొంచెం మనం ఏంటంటే ఓట్స్ వేసినన్ని మూత పెట్టేయకుండా కొంచెం కలుపుకుంటే ఏంటంటే తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. అందుకనేసి నేను వెంటనే మూత పెట్టకుండా అలా కలుపుతూ ఉన్నాను అనమాట. మనం ఇలా కలిపిన తర్వాత ఏంటంటే మనం రుచి సరిపడా సాల్ట్ అనేది తీసేసుకోవాలి. నేనైతే హాఫ్ స్పూను వేసానండి. కొంచెం సాల్ట్ అనేది తక్కువ వేసినా సరే ఓట్స్కి సరిపోతుంది. దీనికి ఎక్కువ మనకి ఉప్పు కూడా ఎక్కువ ఏం పడదు. అలా మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా దగ్గరికి అవుతుందండి ఓట్స్. ఎప్పుడైతే మనకి 70% ఉడికింది ఓట్స్ అని అనుకున్నప్పుడు మనం ఈ రాగిపిండి వాటర్లో నానబెట్టింది యాడ్ చేసేయాలండి. ఎందుకంటే మిగతా 30 మినిట్స్ కాదు సారీ, ఈ 30% కూడా ఏంటంటే మనకి వేడికే ఉడికిపోతుంది. రాగిపిండి తొందరగానే ఉడికిపోతుంది. పైగా మనకి ఇది కూడా రాగిపిండి కూడా ఒక 10 మినిట్స్ మనం ఇలా ఉంచాం కాబట్టి తొందరగానే మనకి రెసిపీ అన్నది తయారైపోతుందండి. 5 మినిట్స్లో మనకి ఇది రెడీ అయిపోతుంది. మనం రాగిపిండి వేసిన ఏంటంటే అడుగు పట్టకుండా అలా కలుపుతూ ఉండాలన్నమాట. అలా కలుపుతూ ఉండడం వల్ల ఏంటంటే మనకి మనం ఏదైతే రెడీ చేసామో ఇది టేస్ట్ అయితే బాగుంటుంది. కలిపిన తర్వాత 2-3 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ వెంటనే కలపడం మొదలు పెట్టాలండి. ఎందుకంటే అలా కలుపుతూ ఉంటే అడుగు పట్టుకుని ఉంటుంది. మనకి రాగిపిండి వేసాక ఏంటంటే అది దగ్గరికి అవ్వడానికి ఉంటుంది కదా, మూత పెట్టంగానే అది ఏంటంటే అడుగు పెట్టేస్తుంది అనమాట. అంటే కొంచెం మాడడం అది అవుతుంది, ఉడకకుండానే మాడిపోతుంది. మనకి అది టేస్ట్ అంత మంచిగా ఉండదండి ఈ రెసిపీ. అందుకు మనం ఏంటంటే కొంచెం ఒక 2-3 మినిట్స్ ఏంటంటే కొంచెం అలా కలుపుతూ ఉంటే ఏంటంటే అది దగ్గరికి అయ్యే వరకు మనకు అది ఉడికిందని ఎలా తెలుస్తుంది అంటే అది దగ్గరికి అయ్యే వరకు కలిపామనుకోండి ఉడికినట్టు మనకు తెలుస్తుంది. అందులో మనకు అంటే ఎవరైనా అలవాటు ఉంటే ఏంటంటే నెయ్యి కూడా వేసుకోండి, బాగుంటుంది పిల్లలు పెట్టాలని అనుకున్నప్పుడు. నేను మార్నింగ్ వచ్చి ఏంటంటే బిర్యానీ చేశాను. నాకు బిర్యానీ కొంచెం ఇష్టమేనండి. అంటే బిర్యానీ తినే ముందు కొంచెం ఇది తింటే బిర్యానీ తక్కువ తినడానికి అవుతుంది అనేసి ఈరోజు నేను డే టైం ఇది ప్లాన్ చేశాను, కానీ ఎక్కువ నేను నైట్ తీసుకుంటానండి. ఈ రాగిపిండి ఓట్స్ తిని కిచిడీలాగా తయారు చేసుకొని నేను ఒక కప్పు కూర తీసుకొని తీసుకుంటాను అనమాట. అంటే రోజు చపాతీ ఏం తింటామని అనుకున్నప్పుడు వీక్లీ 1-2 టైమ్స్ నేను ఇది ప్లాన్ చేసుకుంటాను. కొందరు ఏంటంటే బరువు తగ్గడానికి చపాతీ అని రైస్ మానేయడం ఇవన్నీ చేస్తారు కదా, కానీ మనకు ఓట్స్ ఈ రాగిపిండిది ఏంటంటే రైస్ తిన్న ఫీలే వస్తుందండి. నిజంగా నేను చెప్తున్నాను. ఇది ఒక్క కప్పు 1.5 కప్పు తీసుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఆ కప్పుకి సరిపడా మనం అంటే ఎవరు ఏ కూర ఇష్టపడితే అది ఎన్వి తినవాలి, ఎన్వి పప్పు అంటే ఏ కూరైనా దీనికి సూట్ అయిపోతుందండి. ఏ కూరతో తీసుకున్నా సరే చాలా బాగా నప్పుతుంది, బాగుంటుంది. మనకి కూర కూడా సమానంగా వెళ్ళిపోతుంది అనమాట. మనం ఇది ఒక కప్పు ఇది తీసుకుంటే ఒక కప్పు కూర అంటే కూర ఎక్కువ తింటాము, ఇది తింటాము. అందుకని ఇది హెల్త్కి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఇది వితిన్ 15 డేస్ నుంచి 20 డేస్ నుంచి మొదలుపెట్టాను. బాగుంది, రిజల్ట్ బాగుంది. ఇది కూడా టేస్ట్ కూడా బాగుంటుందండి. అంటే చప్గా ఉండడం అది ఏమి ఉండదు. ఓట్స్ రాగిపిండితో చేసుకునేది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగుంది, నాకు నచ్చింది. అలా